హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎన్విఎస్ వ్లాగ్స్. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ మన ఛానల్లో ఈజీగా అండ్ టేస్టీగా ఆంధ్ర స్టైల్ ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్రాన్స్ని 2 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసి థర్డ్ టైము కొంచెం సాల్ట్ లెమన్ వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసిన ప్రాన్స్లో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మ్యారినేట్ చేసి ఒక 20 నుంచి 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం యూస్ చేస్తున్న ప్రాన్స్ క్వాంటిటీ బట్టి మనము స్పైసెస్, సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టిన ప్రాన్స్ను కూడా వేసి 50 నుంచి 60% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ప్రాన్స్ కుక్ అయ్యేటప్పుడు ప్రాన్స్లోంచి కొంచెం వాటర్ వస్తాయి. ఆ వాటర్ని కర్రీ మిడిల్లో మళ్ళీ యాడ్ చేసుకుంటాం. 50% కుక్ అయిన ప్రాన్స్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అలాగే వాటర్ని కూడా సపరేట్గా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. సో ఈ కర్రీలో మనం సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం కదా, దానివల్ల కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. సో ప్రాన్స్ని ఇలాగా ఒక సపరేట్ బౌల్లో తీసి పెట్టుకున్న తర్వాత సేమ్ కడాయిలో ఒక 2 నుంచి 3 స్పూన్స్ మళ్ళీ ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. సో బిర్యానీ స్పైసెస్ నేను ఇక్కడ ఫోటోలో యాడ్ చేస్తున్నాను. సో ఆ రకంగా మనం ఇక్కడ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక బిర్యానీ ఆకు, 2 నుంచి 3 లవంగాలు, యాలకులు, 1 ఇంచు పట్ట అండ్ ఒక స్టార్ ఫ్లవర్ వేసి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక 60% కుక్ చేసుకున్నాం కదా, ప్రాన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము యూస్ చేసిన ప్రాన్స్ క్వాంటిటీకి మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుందండి. సో ఆనియన్ ఎక్కువగా వేసుకుంటే కర్రీకి స్వీట్నెస్ వచ్చేస్తుంది, కాబట్టి చూసుకొని ఆనియన్ వేసుకోండి. సో ఈ కర్రీని చేస్తున్న మధ్యలో ప్రాన్ ఉడికిందా లేదని చూస్తూ ఉండాలి. సో ఇలా ఉడికిన తర్వాత ఈ మిడిల్లో మనము ఇందాక తీసి పెట్టుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో ప్రాన్స్ కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. దీనికి ఎక్కువ కారం పట్టదండి, ఎందుకంటే మనం మన సీక్రెట్ ఇంగ్రీడియంట్లో పెప్పర్ వేసుకుంటాం కదా, సో అందువల్ల మనకి కారం ఎక్కువ పట్టదు. సో ఇప్పుడు మనం సీక్రెట్ ఇంగ్రీడియంట్లో ఏం వాడుతున్నాము అంటే 1 స్పూన్ పెప్పర్, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 8 నుంచి 9 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాము. దాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకొని మళ్ళీ బాగా ఒకసారి కలుపుకోవాలి. సో ప్రాన్ సైజుని బట్టి ప్రాన్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. సో ఫస్ట్ మాకు 50 నుంచి 60% కుక్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ పట్టింది. సో ఇప్పుడు మళ్ళీ ప్రాన్స్ కంప్లీట్గా కుక్ అవ్వడానికి ఇంకొక 15 మినిట్స్ పట్టింది. ప్రాన్ ఇంకా కుక్ అవ్వలేదు, ఇంకొంచెం కుక్ అవ్వాలి అనిపిస్తే ఒక ½ గ్లాస్ హాట్ వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇది మనకి గ్రేవీగా వస్తుంది కాబట్టి ఇది రైస్లోకి అండ్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. సో కర్రీ బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో నేను కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకున్నానండి. ఇది ప్యూర్ ఆప్షనల్, ఉంటే యాడ్ చేసుకోండి. ఇది కూడా ఒక మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది మన కర్రీకి. సో ఇవాళ మేము లంచ్కి ప్రాన్స్ కర్రీ ప్లస్ సాంబార్తో తిన్నాము. సో మీరు కూడా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.